హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లైక్ చేయండి. చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి. దాదాపు ఒక 100 లైక్స్ కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మామూలుగా ఇంకా ప్రతిరోజు వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకెళ్తే చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా విధాలుగా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా చివరిదాకా చూడండి. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టే వాళ్ళకి, ఇల్లు కడుతున్న వాళ్ళకి, అలాగనే బిల్డర్స్‌కి గాని ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైమ్ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మొత్తం మీద మన మీద ఎంత అమౌంట్ ఉంది, మన మన యొద్ద మన దగ్గర ఎంత అమౌంట్ ఉండేదనేది చాలా మెయిన్ అనమాట. మన దగ్గర దాదాపు 20,00,000 అమౌంట్ ఉందనుకో, దానికి తగ్గ ఇల్లు కట్టుకోవడం చాలా ఉత్తమం. మనం ఏదో పెద్ద ఇల్లు కట్టుకొని ఇంకా 10,00,000 అప్పు తెచ్చుకొని ఆ విధంగా కట్టుకోవడం కన్నా మన కాడున్న బడ్జెట్‌తో మనం ఎంతవరకు మన ఇల్లు కట్టుకోగలుగుతామో, ఎంతవరకు కంఫర్ట్‌గా ఉంటుందో అంత ఇల్లు కట్టుకోవడం చాలా ఉత్తమం అనమాట. కాబట్టి మన కాడున్న బడ్జెట్‌తోనే మనం ఇల్లు కట్టుకోవాలి. దాదాపు 20,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 1,00,000, 2,00,000 అనేది బయట నుంచి తెచ్చుకోవడంలో ఇబ్బంది లేదు గానీ, 20,00,000 మన కాడ పెట్టుకొని ఇంకో 10,00,000కి మనం అప్పు తెచ్చి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నా గానీ, ఆ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లు గానీ, ఏదైనా గానీ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా మనం ఏం చేయాలి, మన కాడున్న పెట్టుబడి ఎంత? మన కాడ ఎంత ఉంది అమౌంట్ అనే దాన్ని క్లియర్‌గా చూసుకొని, నెక్స్ట్ స్టెప్ ఏందంటే, ఏం చేయాలంటే, మన ఇంటికి కట్టుబడి ఏరియా ఎంత? అంటే మనం ఉదాహరణకి మన ఇంటికి డబుల్ బెడ్‌రూమ్ చాలు. దానికి ఎంత కట్టుబడి ఎంత ఏరియా కావాలి అనేది 1000 ఎస్ఎఫ్‌టీనా? 1200 ఎస్ఎఫ్‌టీనా? అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల. దాన్ని బట్టి మన బడ్జెట్‌ని మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చనమాట. మనకు 1000 అడుగులు సరిపోతుంది. లేదా 1200 అడుగులు, లేదంటే 1500 అడుగుల్లో మనం ఇల్లు సరిపోతుంది. దానికి తగ్గ బడ్జెట్ ఎంతవుతుందనేది ఒక్క అడుగుకి మనకెంత ఖర్చవుతుందనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. దాన్ని మార్కెట్‌లో ఎంత ఉందనేది మనం తెలుసుకోవాల. ఫస్టు మనం బడ్జెట్, నెక్స్టొచ్చి మన ఇల్లు కట్టుబడి ఏరియా ఎంతనేది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఫ్రెండ్స్, మీ ఇంటికి సంబంధించిన వస్తువులు తక్కువ ప్రైస్‌కి వచ్చినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్‌లో కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదాహరణకి చూడండి, హావెల్స్ అనేది ఈ 25 లీటర్స్ అనేది రెగ్యులర్ ప్రైస్ వచ్చి 16,590 అనమాట. అది ఆఫర్‌లో వచ్చి 7,998 అనమాట. ఇలాంటి ఆఫర్స్ వచ్చి వెంటనే ఒక 1 డే ఆర్ 2 డేస్, 3 డేస్‌లో ఉండి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌ని, చిన్న హోమ్ ఆఫర్స్ అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క ఛానెల్ యొక్క లింకు మనం డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. లేదంటే టెలిగ్రామ్‌లో చిన్న హోమ్ ఆఫర్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఈ యొక్క ఛానెల్ అనేది కనబడుతుంది. చూడండి, ఈ విధంగా టీవీలు గానీ, ఏసీలు గానీ, ఇంకా హౌస్ హోల్డ్స్ అని ముఖ్యంగా మన ఇంటికి డెకరేటింగ్ వాటికి గానీ, మనం ఈ యొక్క ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ. ఒక్క అడుగుకి ఎంత ఖర్చవుతుంది అని బయట మార్కెట్‌లో తెలుసుకోండి. ఆల్రెడీ మీకు అందరికీ పక్కనోళ్ళు ఆ చుట్టుపక్కల కడుతుంటారు కాబట్టి ఒక్క అడుగుకి అని కనుక్కోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు. ఎవరు ఖచ్చితంగా చెప్పరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎస్ఎఫ్‌టీకి ఇంత పడుతుంది నాకని చెప్తారు. ఇంకొకరు ఇంకొక రేట్ చెప్తారు. వాళ్ళ యొక్క మధ్య తేడాని మీరు యావరేజ్‌గా తీసుకోండి. ఉదాహరణకి యావరేజ్‌గా తీసుకున్న తర్వాత మనము ఆహ్, ఉదాహరణకి ఒక 1000 అడుగుల్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి. ఒక్క అడుగుకి ఎంత అవుతుందో తెలుసుకోవాలి కదా! అదెంత అవుతుంది మీకు చెప్తానికి ఇప్పుడు ఉండే రేట్ల ప్రకారం, ఓకే. ఇప్పుడుండే రేట్ల ప్రకారము ఒక్క అడుగుకి 1700 నుండి రూ. 1800 వరకు అవ్వచ్చనమాట. ఇప్పుడుండే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఓకే. అంటే అప్పుడు 1000 అడుగులకి 1700 అంటే మనకు 17,00,000 అవుతుంది. ఓకే. అంతవరకు మీకు క్లియర్ కదా! ఒక్క 1000 అడుగులకి 17,00,000 వరకు మనకు ఖర్చవుతుందనమాట. అంటే 17,00,000 నుంచి 18,00,000 లోపల అవ్వచ్చు. మనం ఏ విధంగా మంచి మెటీరియల్ వాడినా ఏదైనా గానీ, ఒక మంచి ఇల్లనేది ఈ యొక్క దాంట్లో కట్టుకోవచ్చనమాట. అట్లాంటప్పుడు మీకు 1000 ఎస్ఎఫ్‌టీకి 17,00,000. కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి, మన కాడ ఆహ్, ఆ అమౌంట్‌తో 17,00,000 అమౌంట్‌తో 1000 ఎస్ఎఫ్‌టీకి దిగుతున్నాం. ఉదాహరణకి చెప్తున్నాననమాట. ఓకే. 1200 అంటే 1200 ఇంటూ 1200 ఎస్ఎఫ్టీ అంటే 1200 ఇంటూ 1700 ఏస్తే మనకు కాలిక్యులేషన్ వస్తుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్‌గా నేను చెప్తున్నాను. 17,00,000 నుంచి 18,00,000 వరకు అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇంజినీర్ కాడికి వెళ్తామట. ఒక ఇంజినీర్ మన దగ్గరలో ఉన్న ఒక ఇంజినీర్ కాడికి వెళ్ళేసి, మన సైట్ ఏరియా ఇది సార్. నాకు ఇంతలో నా కాడ ఇంత ఎస్ఎఫ్టీలో నాకు ప్లాన్ కావాలా, డబుల్ బెడ్‌రూమ్ కావాలా, ఇవి కావాలంటే వాళ్ళు దాంట్లో అనుకూలతను బట్టి
మీకు తగ్గ మంచి ప్లాన్ ఇవ్వడం జరుగుతుందనమాట. దాంట్లో ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాల. అంతా ప్లాన్ అంతా చూసుకొని ఆహ్, తర్వాత మనం అలాగనే ఆ ఇంజినీర్ కాడ మున్సిపాలిటీ అప్రూవల్ మనం ఉండేది మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలో, లేదంటే కార్పొరేషన్‌లో అయితే కార్పొరేషన్‌లో, లేదంటే పంచాయతీలో ఉంటే పంచాయతీ అప్రూవల్ అనే దానికి మనం అప్లై చేసుకోవాల. అప్లై చేసుకొని అది అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ఇంజినీర్ వద్ద కాడ ప్లాన్ అనేది ఫైనల్ చేసుకోవాల. ఏ విధంగా అంటే మన ఇంట్లో వాళ్ళందరిని దగ్గర కూర్చోబెట్టుకొని ఇదే ఫైనల్ ప్లాన్. మళ్ళీ ఇల్లు కట్టిన తర్వాత, గోడలు కట్టిన తర్వాత ఇక్కడ పగలగొట్టి ఇంకో దగ్గర టాయిలెట్ మార్చుకుందాం. ఇలాంటియన్నీ లేకుండా ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూర్చుకొని ఫైనల్ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈ పగలగొట్టడాలు ఇలాంటివి చేయడం వల్ల మన కాడ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అన్ని విధాల మెటీరియల్ వేస్ట్ అవుతుంది. అన్నీ వేస్ట్ అవుతున్నాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక రోజు, 2 రోజులు లేట్ అయినా గాని ఇంజినీర్ వద్ద కాడికెళ్ళి మీ ప్లాన్ ఫైనల్ చేసుకున్న తర్వాత చివరగా ఇంకోసారి మళ్ళీ మీరు సిద్ధాంతి గారి వద్దకు వెళ్లి ప్లాన్ చూపిచ్చి, "మాకీ ప్లాన్ నచ్చింది సార్. దీంట్లో ఏమైనా సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే ఇంజినీర్ గారు గాని మాక్సిమం 90% వాస్తుకు తగ్గట్టుగానే ప్లాన్‌లు చేయడం జరుగుతుందనమాట. దాంట్లో గాని ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మనం సిద్ధాంతి గారి వద్దకు వెళ్లి వాళ్ళ కాడికెళ్లి ఆయువు అనేది కట్టించుకొని, లేదంటే మీకుండే పరిధిలో కొంతమంది సిద్ధాంతి గారి వద్దకు గాని వెళ్లరనమాట. మీకుండే పరిధిలో వారినడిగితే వారు మార్పులు చిన్న చిన్నవి చేపించిన తర్వాత మళ్ళీ ఇంజినీర్ కాడికి వెళ్ళేసి ఫైనల్ ప్లాన్ చేపించుకోండి. ఇంజినీర్ వద్ద ఫైనల్ ప్లాన్ చేపించేసుకున్న తర్వాత మనం కన్‌స్ట్రక్షన్‌లోకి వెళ్ళాల. కన్‌స్ట్రక్షన్‌లోకెళ్ళే ముందర ఇంకా ముఖ్యంగా అన్ని పనులకు తగ్గ మేస్త్రీలను మాట్లాడుకోవాల. చాలా మార్కెట్‌లో తక్కువ రేట్‌కి చేసే మేస్త్రీలున్నారు. ఎక్కువ రేట్‌కి చేసే మేస్త్రీలున్నారు. మీరు ఖచ్చితంగా ఒక మంచి రేట్‌కి ఎక్కువ రూపాయి రూ. 2 ఎక్కువైనా గాని ఒక మంచి మేస్త్రిని పెట్టుకొని మనం పనిలో దిగడం చాలా ఉత్తమం. ఎందుకంటే చాలా దగ్గరల తక్కువ రేట్‌కి ఒప్పుకొని చేసిన తర్వాత వాళ్ళకి ఆహ్, అమౌంట్ అనేది సెట్ గాక ఆహ్, ఏం చేస్తారంటే మధ్యలో పని ఆపేస్తారు. మధ్యలో పని ఆపేస్తే నష్టపోయేది మనమే. వాళ్ళ కాడ మనం డబ్బులు తెచ్చుకోలేము. వాళ్ళని ఏమి అడగలేము. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక మంచి రేట్‌కే మాట్లాడుకొని, ఒక మంచి మేస్త్రిని మాట్లాడుకొని, మంచి రేట్‌కి మాట్లాడుకొని పనిని స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చే వీడియోలో స్టార్టింగ్ నుంచి మనం ఏ విధంగా ఫస్ట్ లెవెల్‌లో ఏమి కావాలి? ఉదాహరణకి ఫస్ట్‌లో మనం మార్కింగ్ చేసుకోవాలా? ఆ మార్కింగ్ ఎలా చేసుకోవాలా? అనేయి కంటిన్యూయస్‌గా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆల్రెడీ అలాంటి వీడియోస్ మన యొక్క పాత దాంట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. పాత వీడియోస్‌లో ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఎలివేషన్స్ గాని, ప్లాన్స్ గాని, ఇంటీరియర్ డిజైన్స్ గాని కావాలంటే కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో మన ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. మీకు వెంటనే అందుబాటులోకొస్తాం. ఫ్రెండ్స్ మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కన్‌స్ట్రక్షన్ సంబంధించిన ఫీల్డ్‌లో ఉండే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.